ఏంటి అనుకుంటున్నారా? ఇది పల్లి పొడి అండి. సో, ఈ పల్లి పొడిని కనుక మనం ఇడ్లీతో తింటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. సో, ఫస్ట్ అయితే మనం ఇడ్లీ బ్యాటర్‌ని నేను నైటే మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నాను. సో, ఇడ్లీ బ్యాటర్‌ని ఇడ్లీ కుక్కర్‌లోకి సర్వ్ చేసి మనం పెట్టేసుకుందాము. సో, అంతలోపు మనకి ఇడ్లీ ప్రిపేర్ అవుతుంది కదా! ఇడ్లీ ప్రిపేర్ అయ్యేలోపు మనం పల్లి పొడినైతే ప్రిపేర్ చేసుకుందాం. పల్లి పొడి కోసం ఒక కడాయి పెట్టి, కడాయిలో పల్లీలు వేసి, పల్లీలను బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో మనం కొన్ని ఎండుమిర్చీలను కూడా వేయించుకొని, అవి బాగా వేగినాక వాటిని పక్కన పెట్టేసుకొని, కొన్ని పెసరపప్పు అలాగే శనగపప్పును వేయించి, అవి వేగాక కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. మిక్సీ జార్‌లోకైతే మనం వేయించుకున్న ఎండుమిర్చిని కొద్దిగా సాల్ట్ ఏసి మిక్సీ పట్టేసుకున్నాక, ఆ తర్వాత అందులోనే పల్లీలను, కొన్ని వెల్లుల్లి రెబ్బలను వేసుకుంటే అంతే అండి, పల్లి పొడి రెడీ. సో, దీన్ని మనం వేడి వేడి ఇడ్లీలో పల్లి పొడి కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత టేస్ట్‌గా ఉంటుంది అంటే, దీని పల్లి చట్నీతో కన్నా ఎప్పుడు మనం పల్లి పొడితోనే తినడానికి ఇష్టపడతాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.